అందరికీ ధన్యవాదాలు. వీడియో ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి స్త్రీలు ఉన్న ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది. అలాగే ఈ 6 పేర్లు ఉన్న అమ్మాయి ఇంట్లోకి లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఆడవారు శరీరంగా అమరికను బట్టి వారి అదృష్టం అనేది ఆధారపడి ఉంటుందని సాముద్రిక శాస్త్రం చెప్తుంది. అందం కంటే కూడా ఇవి చాలా ముఖ్యం. అందుకే పూర్వం పెళ్లి చూపులకి వెళ్ళేటప్పుడు పెద్దవారు అమ్మాయి ఒడ్డు, పొడవు, నడక అన్నీ పక్కాగా చూసేవారు. కానీ ప్రస్తుత రోజుల్లో అన్నీ ఆన్లైన్లోనే అయిపోతున్నాయి. కాబట్టి అంత పట్టింపు అనేది ఉండడం లేదు. అయితే సాముద్రిక శాస్త్రంలో జ్యోతిష్యం అనేది అంతర్భాగం. దీనిలో మనిషి తల నుండి పాదాల వరకు శరీర భాగాల గురించి చాలా వివరంగా చెప్పడం జరిగింది. శరీర భాగాల పొడవు అమరికను బట్టి వారు ఎలాంటి వారు, వారి వ్యక్తిత్వం ఎలాంటిది అనేది చెప్పవచ్చు. ఇంకా కాళ్ళు, చేతులు అమరికను బట్టి వారి జీవితం ఎలా ఉండబోతోంది, వారి జీవిత భాగస్వామి ఎలా ఉండబోతోంది, ఇలా ఎన్నో విషయాలు చెప్పవచ్చని సాముద్రిక శాస్త్రం చెప్తుంది. అయితే వాటిలో కొన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకుందాము. స్త్రీల నుదిటి భాగం. స్త్రీలకు నుదిటి భాగం వెడల్పుగా ఉంటే వారు చాలా అదృష్టవంతులు. బొట్టు పెట్టుకునే భాగం నుండి పాపిడి వరకు ఎంత వెడల్పుగా ఉంటే అంత అదృష్టమని సాముద్రిక శాస్త్రం చెప్తుంది. కనుబొమ్మలు. అలాగే 2 కనుబొమ్మల మధ్య వెంట్రుకలు ఉన్న అదృష్టమే. అలాగే 2 కనుబొమ్మల మధ్య వెంట్రుకలు ఉన్న అదృష్టమే. అలాగే 2 కళ్ళ మధ్య ఎంత గ్యాప్ ఎక్కువగా ఉంటే అంత ధనం లభిస్తుంది. కళ్ళు పెద్దగా ఉండి వాటి చుట్టూ నల్లటి చారలు ఎక్కువగా ఉంటే వారికి సమాజంలో గౌరవం, పలుకుబడి ఎక్కువగా ఉంటాయి. చిటికిన వేలు ఉంగరం. చిటికిన వేలుకి ఉంగరం వేలుకి గ్యాప్ ఎక్కువగా ఉన్నట్లయితే మీరు చాలా అదృష్టవంతులు. ఎక్కడైనా వీరి మాట చెల్లుబాటు అయ్యేలా ఉంటుంది. చూపుడు వేలు కన్నా ఉంగరం వేలు పొడవుగా ఉంటే ఇంకా వారికి తిరిగే ఉండదు. ఇలాంటి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. వారికి ప్రస్తుతం కలిసి రాకపోయినా కానీ భవిష్యత్తులో మాత్రం చాలా ఉన్నతంగా ఉంటుంది అనే చెప్పవచ్చు. వీరిని మన పెద్దవారు భాగ్య ఉంగరపు వేలు అని అంటారు. ఇంకా ఆడవారి అరచేయి. ఆడవారి అరచేయి ఎక్కువగా ఉన్న స్త్రీ ధనాన్ని ఎక్కువగా పోగు చేస్తారు. వీరి దగ్గర ధనం రావడం అనేది ఉంటుంది, కానీ పోవడం అనేది మాత్రం అస్సలు ఉండదు. పాదాలు. ఇంకా పాదాల వేళ్ళ విషయానికి వస్తే కాలి బొటని వేలు మిగతా వాటికన్నా పెద్దగా ఉండి మిగిలిన వేళ్ళు పైనుండి కింది వరకు ఒకే క్రమంలో ఉంటే వారు చాలా అదృష్టవంతులు. బొటని వేలు కంటే పక్కన వేలు పొడవుగా ఉన్న స్త్రీ చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు. అలాగే అరికాలి పాదం. కొంతమందికి పాదం నేలపైన పూర్తిగా ఆనితే మరికొంతమందికి పాదం మొత్తం ఆనకుండా మధ్యలో గ్యాప్ అనేది ఉంటుంది. ఎవరికైతే పాదం పూర్తిగా నేలను తాకుతుందో వారు చాలా అదృష్టవంతులు. అలాగే పొడవాటి జుట్టు. కొంతమంది ఆడవారు నడుము కింద వరకు పొడవాటి జుట్టును కలిగి ఉంటారు. ఇది చూడడానికి ఆకర్షణీయంగా ఉన్నా అంత మంచిది కాదని సాముద్రిక శాస్త్రం చెప్తుంది. ఇంకా ఈ 6 పేర్లు ఉన్న అమ్మాయి ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. జ్యోతిష్యం శాస్త్రం ప్రకారం ఈ 6 అక్షరాలతో పేర్లు ప్రారంభం అయ్యే అమ్మాయిలను లక్ష్మీదేవిగా పరిగణిస్తారు. వీళ్ళ కాళ్ళ అడుగులు ఎక్కడ పడితే అక్కడ ఆనందం కలుగు. వారి జీవితంలో సుఖాలకు లోటు ఉండదు.
మొదటిది సి అనే అక్షరం పేరుతో మొదలయ్యే అమ్మాయిలు చాలా ధైర్యంగా, నిర్భయంగా ఉంటారు. వారు అనుకున్న పని చేస్తారు. తమకి దేనికి కూడా లోటు ఉండదు. అలాగే ఎన్ అనే అక్షరంతో మొదలయ్యే అమ్మాయిలు చాలా అదృష్టవంతులు. వారు అనుకున్న పని అయ్యే వరకు కూడా దేనిని వదిలిపెట్టరు. వారు ఏ విషయంలో అయినా చాలా శ్రద్ధగా ఉంటారు. అలాగే ఏ అనే అక్షరంతో మొదలయ్యే అమ్మాయిలు చాలా అదృష్టవంతులు. వీరు నాయకత్వ సామర్థ్యం ఉంటుంది. వీరు తమ మనసుతో ఎవరినైనా గెలుచుకుంటారు. అలాగే ఎల్ అనే అక్షరంతో స్టార్ట్ అయ్యే అమ్మాయిలు చాలా ఆకర్షణంగా ఉంటారు. వీరు ఎవరినైనా తమ వైపు తిప్పుకుంటారు. వీరికి ఎదుటి వారికి సాయం చేసే గుణం ఉంటుంది. అలానే టీ అనే అక్షరంతో ప్రారంభమయ్యే అమ్మాయిలు చాలా అదృష్టవంతులు. వీరికి కష్టపడే గుణం ఎక్కువగా ఉంటుంది. అత్త మామలకు కూడా అదృష్టమనే భావిస్తారు. అలాగే వై అనే అక్షరంతో ప్రారంభమయ్యే అమ్మాయిలు వారు కష్టపడి జీవితంలో మంచి స్థానాన్ని పొందుతారు. విధి ఆమె జీవితాంతం ఆమెతో ఉంటుంది. ఈ విధంగా ఈ పేరు గల అమ్మాయిలు చాలా ధైర్యంగా ఉంటారు. అలాగే వీరికి ఎదుటివారి సహాయం చేసే గుణం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కష్టపడే తత్వం ఉంటుంది. నలుగురిలో మర్యాదగా నడుచుకుంటారు. ఈ 6 అక్షరాల అమ్మాయిలు ఏ ఇంటి కోడలైనా వాళ్ళకి అదృష్టంగానే భావించాలి. ఈ పేరు గల అక్షరాల అమ్మాయిలు ఎవరి మీద ఆధారపడరు. వారి కష్టాన్ని వారే నమ్ముకుంటారు. కాబట్టి ఈ పేరు గల అమ్మాయిలు చాలా ధైర్యవంతులు.